ఆగస్టు 7వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టారు. దాంట్లో ఏం చెప్పారంటే మన భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ అనేది ఒక అగ్రనేత పార్టీ అయిన బీజేపీ పార్టీకి అమ్ముడుపోయిందని, దాంట్లో 1,250,000 ఓట్లు నకిలీ ఓట్లు పడ్డాయని చెప్పి ఆరోపించారు. బెంగళూరు మహాదేవపురంలో 16 సీట్స్ వస్తాయని చెప్పి సర్వే పోల్ చెప్తే వీళ్ళు 9 సీట్లే గెలిచారు. దానిలో ఒక సీట్ అయితే దారుణంగా ఓడిపోవడం జరిగింది. దానికోసం ఓటు వేసిన వాళ్ళ లిస్ట్ మొత్తం కావాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ అడిగారు. 1,15,000 ఓట్లతో కాంగ్రెస్, 2,29,000 ఓట్లతో బీజేపీ ఉంది. 1,14,000 ఓట్లతో ఓడిపోయారు. వీళ్ళకి డౌట్ వచ్చింది. ఇంత వేరియేషన్ వల్ల రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషనర్కి వాళ్ళకి రిక్వెస్ట్ చేశారనమాట. మాకు ఎలక్ట్రానిక్ ఓటర్ లిస్ట్ అనేది మాకు ఇవ్వండి, సీసీ ఫుటేజ్ ఇవ్వండి, మేము చెక్ చేస్తాము, ఇక్కడ నకిలీ ఓట్లు పడ్డాయని చెప్పి అభిప్రాయపడుతున్నాము, కొంచెం ఇవ్వండి అంటే వాళ్ళు ఏమాత్రం సపోర్ట్ చేయకుండా 7 feet బండిలు, పేపర్స్ బండిలు ఒక 200 నుంచి 300 kg వరకు ఉంటాయి, అవి వీళ్ళకి ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం అయితే ఈ 7 అడుగులు ఉన్న పేపర్స్లో మీరు ఫేక్ ఐడెంటిఫై చేయాలంటే, సపోజ్ మీరే ఉన్నారు, మీ ఫేస్ ఫేక్ అని తెలియాలంటే ఈ బండిల్ మొత్తం 7 అడుగులు పేపర్స్ మొత్తం ఫిల్టర్ చేసి మీ పేపర్స్లో మీ ఫేస్ ఉందా లేదా అని ప్రతి పేపర్ చెక్ చేయడం అనేది సాధ్యమైన పని కాదు. అయినా సరే రాహుల్ గాంధీ గారు 6 months టైం తీసుకుని 30 నుంచి 40 మందిని కేటాయించి మొత్తం పేపర్స్ అన్ని ఫిల్టర్ చేయించి అనాలిసిస్ చేసి దానిలో 1,250,000 నకిలీ ఓట్లు పడ్డాయని చెప్పి విత్ ప్రూఫ్స్ తో సహా పేర్లు, అడ్రస్ మొత్తం తీసి మీడియాకి ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయడం జరిగింది. तो आपकी फोटो को हमें सारी की सारी फोटोज के साथ कंपेयर करना पड़ता है। हर फोटो को देख कर ये फोटो ये है तो आप सोचिए कितना काम है। अगर एड्रेस निकालना है तो आपके एड्रेस को अलग सारे के सारे एड्रेस से कंपेयर करना पड़ता है। నకిలీ ఓట్లు అనేవి 5 రకాలుగా వేశారు. దాంట్లో మొదటి వచ్చేసి డూప్లికేట్ ఓటింగ్, అంటే ఒక పర్సన్ 4 రాష్ట్రాలు వేస్తాడు, ఇంకేంటి 4 సార్లు వేస్తాడు, 4 బూతులు వెళ్ళి. ఇదే ఇన్వాలిడ్ అడ్రస్, అంటే అసలు అడ్రస్సే ఉండదు, వాళ్ళు ఎక్కడి నుంచి చేశారు అనేది. బల్క్ ఓటర్స్ అంటే వాళ్ళు ఒక ఇంట్లో ఉన్నాం చెప్పి 4-5 ఉండే ఇంట్లో 50 నుంచి 60 ఓట్లు పడతాయి. ఇన్వాలిడ్ ఫోటోస్, అసలు ఫోటోసే ఉండవు, వాళ్ళు దాంట్లో చెక్ చేస్తే. ఇంకా ఫామ్ 6 అంటే 18 to 19, 20 రీసెంట్గా ఎవరికైతే ఓటుకు వచ్చిందో వాళ్ళు వేయాల్సిన ప్లేస్లో వాళ్ళు 70, 80, 90 years ఉన్న వాళ్ళు వెళ్ళి ఓటేస్తారు. फादर नेम रणबीर सिंह डांग, हाउस नंबर A413, तो दिखाइए। गुरकीरत सिंह डांग, हाउस A413, पूरा मैंने 4 बार आता है। और ये सिर्फ एक व्यक्ति नहीं, हजारों व्यक्ति हैं। బ్యాలెట్ బాక్స్ ఓటింగ్ ఉన్నప్పుడే కొంచెం ఫ్రాడ్ జరగడం తక్కువ జరిగేది. ఇప్పుడు డిజిటల్ ఓటింగ్ వచ్చిన తర్వాత ఫ్రాడ్ అనేది లక్షల కొద్దీ జరుగుతుంది ఓటింగ్లో. ఇప్పుడు మనం రీ ఓటింగ్ పెడితే మోడీ గారు గెలుస్తారో చూడాలి. అండి, ఈ ఫోటోలో కనిపించిన ఆమె పేరు శకున్ రాణి. ఈమె 70 years ఏజ్లో 2 సార్లు ఓట్ వేయడం జరిగింది. అది కూడా ఫస్ట్ టైం ఓట్ వేసినట్టు ఫామ్ 6లో వేయడం జరిగింది. ఫామ్ 6 అంటే ఫస్ట్ టైం ఓట్ వేసే వాళ్ళకి ఫామ్ 6. ప్రజల చేతిలో ఉండే ఓటు హక్కు కూడా ఇలా నకిలీ చేసి వాళ్ళే రాజ్యం వెళ్తే ఎలక్షన్ కమిషనే కొనేస్తే ఇంకా దేశ భవిష్యత్ ఏమో. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.